వెళ్దాం. సమయం దాటిపోయింది కనుక మరి కొంచెం మాత్రం వాక్యాన్ని అందించాలని ఆశిస్తున్నాను. ఒక 10-15 నిమిషాలు మాత్రము నాతో కూడా మీరు ఓర్చుకోవాలని మనవి చేస్తున్నా. ఒక 15 మినిట్స్లో ముగించేస్తాను నా మెసేజ్ అంతా షార్ట్ చేసుకొని. మరి ఈరోజున కూడా ప్రభు మనతో మాట్లాడాలని చెప్పి అందరం కూడా తలలో ఉంచి కళ్ళు మూసి మనం ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా యేసయ్య, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి నాయన. ఇదిగో ప్రభు, ఇంతవరకు తండ్రి నాయన ఆరాధనలో సాక్షుల తండ్రి నాయన మేము చెప్పిన ప్రతి ఒక్క సాక్ష్యం తండ్రి, ఇదిగో నా తండ్రి మేము చేసిన ప్రార్థనలో ప్రభా, అది మాత్రం కాకుండా తండ్రి నాయన ప్రభా మేము సమర్పించిన కానుకల్లో తండ్రి నాయన మీరు మా తోడుగా ఉన్నందుకు మీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి నాయన. ఇదిగో ప్రభా, ఈ సమయంలో కూడా తండ్రి నాయన వాక్యాన్ని వినడానికి వచ్చినాం తండ్రి. అయినప్పటికీ కూడా తండ్రి నాయన ప్రభా, నా మాటలు కాకుండా తండ్రి నాయన ప్రభా, మీ నోటి మాటలు తండ్రి నాయన నా నోటి ద్వారా మీరు మాట్లాడి ప్రభా మాకందరికీ తండ్రి నాయన ఆశీర్వాదకరంగా ఈ రోజున ప్రభా మీ మాటలు ఉండాలని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన. ఇదిగో ప్రభా, పరిశుద్ధాత్మదేవ మీరు ప్రభా పరిపాలించండి తండ్రి నాయన. మీరు మాతో మాట్లాడండి, మేము వినడానికి సిద్ధంగా ఉన్నాం తండ్రి. ప్రభా ఆశీర్వదించండి. యేసయ్య నామములో ప్రార్థించబడుతున్న పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. జపాన్లో ఒకసారి ఒక 5-10 ఏళ్ళ క్రితం ఒక భూకంపం వచ్చింది. అక్కడ అప్పుడప్పుడు భూకంపాలు వస్తూ ఉంటాయి. సో వచ్చినప్పుడు ఏం జరిగిందంటే ఒకసారి ఒక బిల్డింగ్ మొత్తం కూలిపోయింది అనమాట. అంటే మొత్తం రెసిడెన్షియల్ బిల్డింగ్ అంటాం కదండి. సో అలాంటి బిల్డింగ్ కూలిపోయింది అనమాట. కూలిపోయినప్పుడు ఏం జరిగిందంటే ఇంకా మొత్తం అక్కడ ఉన్నవారు చాలా వరకు చనిపోయారని చెప్పారు. కూలిపోయినప్పుడు ఇలాగా భూకంపాలు వచ్చినప్పుడు ఎవరైనా ప్రాణంతో ఉన్నారా అని ఈ ఫైర్ ఫైటింగ్ వాళ్ళు వచ్చి వారు వెతుకుతూ ఉంటారన్నమాట. ఎవరైనా ఇంకా ప్రాణంతో ఉన్నారా అని. ప్రాణంతో ఉన్నారని ఒక పాప ఏడుస్తూ ఉన్నదంట. ఏడుస్తూ ఉండేటప్పుడు వారు అక్కడున్న ఆ యొక్క పాడైన ఆ యొక్క ఇటుకలంతా కూడా దూరం చేసి, పాడైన బిల్డింగ్ అంతా దూరం చేసి కిందకు లోతుకి వెళ్ళిపోయారంట. బాటంకి వచ్చారంట, బేస్మెంట్ వరకు వచ్చారంట. అక్కడికి వస్తే ఒక తల్లి ఒడిలో ఒక పాపను పెట్టుకొని అలాగా ముడుచుకొని పడిపోయినారంట. అంటే తల్లి మరణించింది, కానీ ఒడిలో పాప మాత్రం ప్రాణంతో ఉన్నదన్నమాట. అక్కడ చూస్తే ఆ న్యూస్లో వాళ్ళు ఏం చేసినారంటే షీ కవర్డ్ ద చైల్డ్ అండ్ హిడ్ ద చైల్డ్. షీ కవర్డ్ అండ్ హిడ్ అంటే కప్పి దాచింది అని, బిడ్డని కప్పింది దాచింది అనమాట. హల్లెలూయా. సో కప్పి దాచింది కాబట్టి ఆ రోజున ఆ బిడ్డ బ్రతికింది. హల్లెలూయా. అది న్యూస్లో హెడ్లైన్స్గా మారింది. మదర్ కవర్డ్ అండ్ హిడ్ ద చైల్డ్ ఇన్ హర్ బాసమ్ అని. అంటే తన ఒడిలో ఆ బిడ్డని కప్పి దాచింది అని హెడ్లైన్స్లో వచ్చిందన్నమాట. సో ఈ రోజున నా అంశం కూడా కప్పి దాచే దేవుడు. హల్లెలూయా. మనల్ని కప్పి దాచే దేవుడు. హల్లెలూయా. హీ కవర్స్ అండ్ హైడ్స్ us. హల్లెలూయా. కప్పి దాచే దేవుడు అంటే ఆయన మనందరిని కూడా ఈ రోజున మనల్ని కప్పి మనల్ని దాచే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఒక పక్షిని మనము చూసినట్లయితే గుడ్లు పెట్టినప్పుడు లేకపోతే పిల్లలు ఉన్నప్పుడు ఏం చేస్తుంది, ఏదైనా వేరే పక్షి వచ్చి దానికి హానికరము కలిగించాలన్నప్పుడు రెక్కలతో కప్పి కాపాడుతుంది అన్నమాట. కప్పినప్పుడు ఏమవుతుంది, అసలు కనిపించవు. వేరే పక్షికో పాము వచ్చినప్పుడు అసలు వాటికి కనిపించవు. దానికి హాని జరుగుతున్నా కూడా తల్లికి తన బిడ్డల్ని రక్షిస్తూనే ఉంటుంది. అలాగనే మనల్ని కూడా ప్రభువైన యేసుక్రీస్తు తన రెక్కల క్రింద మనల్ని సురక్షితమైన భద్రతతో మనల్ని నింపి ఉన్నాడు. హల్లెలూయా. ఈ రోజున ఇక్కడ కూడి వచ్చిన మీ అందరిని కూడా ఆయన భద్రపరిచి ఉన్నాడు. ఆయన కప్పి ఉన్నాడు, తన రెక్కలతో ఆయన మనల్ని కప్పి ఉన్నాడు. ఆయన రెక్కల క్రింద మనల్ని దాచి ఉన్నాడు. హల్లెలూయా. ఈ రోజున ప్రభు మనల్ని తన రెక్కలతో కప్పి ఉన్నాడు, మనల్ని ఆయన దాచి ఉన్నాడు.
హల్లెలూయా. ఈ లోకానికి మనల్ని కప్పి ఉన్నాడు. ఈ యొక్క లోకంలో కలిగే బాధల నుండి మనల్ని ఆయన దాచి ఉన్నాడు. హల్లెలూయా. మనల్ని ఆయన కప్పి దాచే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. అందరూ కూడా కీర్తన గ్రంథం 27వ కీర్తన 5వ చరణాన్ని చదవండి. ఆయన తన వర్ణశాలలో నన్ను దాచును, తన గుడారకు మాటును నన్ను దాచును, ఆశ్రయదుర్గం మీద ఆయన నన్ను ఎక్కించును. హల్లెలూయా. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలోన నన్ను దాచును, తన గూడారపు మాటున నన్ను దాచును. హల్లెలూయా. ఆశ్రయదుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును. హల్లెలూయా. అంటే ఆయన కొండపైకి ఎక్కిస్తాడు. హల్లెలూయా. ఆయన తన గూడారములో మనల్ని ఆయన దాచి ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ యొక్క మాటల్ని దావీదు గారు రాసి ఉన్నాడు. ఆయన మనల్ని నన్ను కాచి ఉన్నాడు. ఆపత్కాలమందు ఆయన నన్ను కాచి ఉన్నాడు. ఆపత్కాలము అని మనము చూసినట్లయితే ఈ లోకంలో ఎప్పుడు మనకి ఆపత్కాలం అని ఎవరైనా మనం అడిగినట్లయితే ప్రతి క్షణము మనకి ఆపత్కాలమే. హల్లెలూయా. ఉదయాన్న లేచినప్పటి నుండి నిద్రపోయేంత వరకు మనకు ఆపత్కాలం. హల్లెలూయా. మనకి భయముతో నిండి ఉన్నాం మనమందరం కూడా. ఒకవేళ మీరు భయముతో నిండి లేకపోతే లేచిన వెంటనే ఉదయాన ఈ రోజున ఒకవేళ లేచి మరి అదే నాకు ఆపదలు ఉన్నాయి, నాకు బాధలు ఉన్నాయి, నాకు కన్నీరు ఉంది అని ఒకవేళ బాధతో మీరు ఉన్నట్లయితే ఈ రోజున మిమ్మల్ని ఆయన దాచే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. తన పర్ణశాలలో ఆయన దాచే దేవుడు ఉన్నాడు. తన గూడారములో ఆయన మనల్ని కప్పే దేవుడుగా ఉన్నాడు. ఈ లోకములో మనకు విరోధంగా లేచే ప్రతి ఒక్క కార్యము నుండి ఆయన మనల్ని ఆ యొక్క ఆపద కాలముల నుండి మనల్ని కప్పి ఆయన మనల్ని దాచే దేవుడై ఉన్నాడు. ఈ రోజున ప్రభు మీతో వాగ్దానం ఇస్తున్న మాట ఏంటంటే, నేను నిన్ను దాచేవాడు, నేను నిన్ను నా రెక్కలతో కప్పే దేవుడిని. హల్లెలూయా. మరి ఏ ఒక్క శోధన, ఏ ఒక్క బాధ, ఏ ఒక్క నింద, ఏ ఒక్క ఆపదలలో మీరు ఉన్నప్పుడు కూడా ఆయన మిమ్మల్ని ఆయన దాచి ఆయన కప్పే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజున ఏ ఒక్క బాధ అయినా కూడా, ఏ ఒక్క వేదన అయినా కూడా, ఏ ఒక్క శోధనలైనా కూడా మనల్ని ఆయన దాచే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. తన రెక్కలతో ఆయన మనల్ని కప్పి మనల్ని ఆయన దాచే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన రెక్కలను చాచి ఆయన మనల్ని దాచే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. మరి మనము ఎల్లప్పుడూ ఆయన యొక్క రెక్క నీడలో మనము దాగుచోటును మనము ఎదురు చూస్తూ మనము ఉండాలి. హల్లెలూయా. అదే కీర్తన గ్రంథము 36వ కీర్తన 4వ వాక్యం మనం చదువుదాం. హల్లెలూయా. హల్లెలూయా. మరి ఈ యొక్క మాటలు మనము చదివినట్లయితే ఆయన మనల్ని కప్పే దేవుడుగా ఉన్నాడు. మన కుటుంబాన్ని ఆయన కప్పే దేవుడుగా ఉన్నాడు. మన తల్లిదండ్రులను ఆయన కప్పే దేవుడుగా ఉన్నాడు. మన బిడ్డల్ని ఆయన కప్పి ఆయన దాచే దేవుడుగా ఉన్నాడు. మనము ఎవరు ఉన్నా కూడా ఆయన నమ్మిన వారిని ఆపత్కాలములలో మనల్ని దాచి ఆయన మనల్ని కప్పే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. కానీ దాచి కప్పేటప్పుడు ఈ యొక్క మరి కొందరు ఏం చేస్తూ ఉంటారంటే, వారు నిద్రపోయేటప్పుడు అంటే పడుకునేటప్పుడు మరలా చదవండి అక్క అది. అంటే కొందరు ఏం చేస్తూ ఉంటారంట, పడుకునేటప్పుడే వారు ఉదయాన్న లేచినప్పుడు ఏం చేయాలి, ఏ దుష్ట కార్యాన్ని చేయాలని ఆలోచనతో పడుకొని మరుసటి రోజున అలాగా లేస్తూ ఉంటారన్నమాట. అంటే హాని చేయాల్సిన వారు, నీకు ఏదో ఒక దుఃఖాన్ని కలిగించాలి అనేవారు ఏం చేస్తారంట, ఉదయాన్నే లేచి వారి యొక్క ఆలోచనలో నిన్ను ఎలాగైనా నీకు కన్నీళ్లు కలిగించాలి, నీకు బాధ కలిగించాలి, నిన్ను ఇక్కట్లో నువ్వు చిక్కుకోవాలి అని ఎన్నో మరి ఆలోచనలతో రాత్రంతా కూడా వారు ఆలోచన చేసేవారంట. దుష్టులు అలాంటి కార్యాలని చేయాలని ఆశించేవారు.
కానీ ఇలాంటి ఆపదలలో నుండి ఎలాగైతే దావీదును ప్రభు రక్షించాడో అదేలాగున మనల్ని అందరిని కూడా ఆయన రక్షించే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం అందరం కూడా ఈ యొక్క శోధనల నుండి మనము బయటికి రావాలంటే, మనము ఈ యొక్క శోధనల నుండి తొలగి మనము బయటికి రావాలంటే, మనము కపటము లేని పెదవులు గలవాడుగా మనము ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనల్ని కాచి కాపాడే దేవునికి మనము కపటము లేకుండా, మన పెదవులు కపటము లేకుండా ఉండాలి. వారి యొక్క ఆలోచనలు ఇతరుల్ని, దుష్టుని యొక్క ఆలోచనలు ఏమై ఉన్నాయి? ఇతరుల్ని నాశనం చేయాలి, తనని ఎలాగైనా మరి సమస్యల్లోకి ఇరికించాలని ఉంటారన్నమాట. కానీ మనం ఎలాగ ఉండాలంటే దేవుని సమూహంలో యథార్థంగా కపటము లేని పెదవులు కలిగిన వారంగా మనము ఉండాలి. హల్లెలూయా. ఎలాగా మనము అలా ఉండగలమంటే దేవుణ్ణి స్తుతిస్తూ, దేవుణ్ణి ఆరాధిస్తూ, ఎల్లప్పుడూ దేవుని పైన ఆనుకొని, దేవుణ్ణి ఆధారము చేసుకొని మనము ఉన్నట్లయితే మనల్ని ఆయన కప్పి కాపాడే దేవుడుగా ఆయన ఉన్నాడు. హల్లెలూయా. మరి మోషేని మనము చూస్తాం, ఎలాగైనా కప్పి కాపాడాడు. ఒక బుట్టిలో కప్పి మనం ఆ యొక్క నిర్గమకాండం 2:3 మనం చదివినట్లయితే రాసి ఉన్నది. ఒకసారి చదవండి అది. ఆమె వాని దాచలేక వాని కొరకు ఒక జమ్మి పెట్టి తీసుకొని దానికి జిగటమన్నును కీలును పూసి అందులో ఆ పిల్లవాడిని పెట్టి ఏటి వద్దన జమ్ములో దాన్ని ఉంచగా వానికి ఏమి సంభవించును తెలుసుకొనుటకు వాని యొక్క దూరంగా నిలిచి ఉండెను. హల్లెలూయా. లోపల జిగటమన్నుతో మరి దాన్ని కప్పి తన్ని దాచి ఆ బట్టలో మరి అలాగా ఆ నైల్ నదిలో వదిలింది. అంటే కప్పి దాచే దేవుడు. హల్లెలూయా. ఆయన కప్పి దాచిండు కాబట్టి, ఆ రోజున వారి యొక్క తల్లి కాచింది కాబట్టి, మరి ఆ రోజున ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు దేశం నుండి, బానిసత్వం నుండి నడిపించడానికి మోషే కారణుడుగా అయ్యాడనమాట. హల్లెలూయా. అదేలాగా మనం చూసినట్లయితే నోవా కాలంలో మరి ఒక ఓడని ఏర్పరచమని చెప్పాడు. అదేలాగా మరి నోవా కుటుంబరాన్ని ఆ యొక్క ఓడలో ఆయన దాచి ఆయన కాపాడాడు. హల్లెలూయా. ఆయన దాచి ఆయన కప్పాడనమాట. ఆ యొక్క వరదలో ఇంచుమించు 200 రోజులు ఆ యొక్క ఓడలనే వారు ఉన్నారు. హల్లెలూయా. ఆ ఓడలనే ఉన్నారు, కానీ ఏ ఒక సమస్యను ఎదుర్కోలేదు. హల్లెలూయా. మనము ఒక ఉదాహరణ మాత్రం చూసి ఈ రోజున ముగించేద్దాం. మరి యోసేపు యొక్క జీవితం మనము చూసినట్లయితే, ఎవరైనా ఆదికాండం 37 ఆదికాండం 41, 42 నుండి 45 వరకు చదువు. మరియు ఫరో తన చేతునున్న తన ఉంగరమును తీసి యోసేపు చేతిలో పెట్టి సన్నపు నారబట్ట అతను తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన 2వ రథం మీద అతను ఎక్కించెను. అప్పుడు వందనము చేయడని అతనికి ముందర జనులు కేకలు వేసిరి. అట్లా ఐగుప్తు దేశం అంతటి మీద అతను నియమించెను. మరియు ఫరో యోసేపుతో ఫరోను నేనే అయినను ఈ సెలవులేక ఐగుప్తు దేశం అంతటను ఏ మనుషుడు తన చేతినైనను కాలినైనను ఎత్తకూడదని చెప్పాను. హల్లెలూయా. మరి ఈ యొక్క ఆశీర్వాదాలు యోసేపుకు రాకముందు యోసేపు యొక్క జీవితాన్ని మనము చూసినట్లయితే, యోసేపు తన సహోదరుల వలన ఏం చేశాడు? తను ద్వేషించారనమాట. తనకు వచ్చిన కళను చెప్పినప్పుడు తనని ద్వేషించడానికి ప్రారంభించారు. దాని తర్వాత వాడిని ఎలాగైనా చంపివేయాలని వారు మరి ఉద్దేశించారనమాట. ఉద్దేశించినప్పుడు అలా కాకుండా ప్రభు తప్పించి దాని తర్వాత మరి ఐగుప్తులోకి బానిసగా వెళ్ళిపోయాడు. ఫరో ఇంటికి వెళ్ళాడు. ఫరో ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగినాయో మనకి బాగానే తెలుసు. మరి అక్కడ వారి ఇంట్లో ఉద్యోగం చేసేటప్పుడు పోతీఫర్ వారి యొక్క భార్య ఏం చేసింది? తన పైన నిందని
మోపింది. నిందను మోపిన తర్వాత జైలుకి వెళ్ళాడు. జైలుకి వెళ్ళిన తర్వాత అక్కడికి వచ్చి మరి ఈ యొక్క ఇంకొక వ్యక్తి మరి ఆ యొక్క బట్లర్ అంటాం కదండి, తను ఏం చేశాడు, తనకి సహాయం చేస్తానని మరచిపోయాడు. దాని తర్వాత ఇంకా మరి హింసని పొందాడు. దాని తర్వాత మరలా దేవుని కృప వల్ల, ఎందుకంటే పిలిచినవాడు, దర్శనం ఇచ్చినవాడు దేవుడే కనుక ఆయన్ని, యోసేపుని మరలా ఆయన పైకి తెచ్చాడు. పైకి తెచ్చినప్పుడు ఆయన ఆశీర్వదింపబడ్డాడు. హల్లెలూయా. ఇవన్నీ మనము చూసినట్లయితే ఎన్ని సంవత్సరాలు జరిగినాయి? 13 ఏళ్ళు జరిగినాయి అన్నమాట. ఆదికాండం 37:2లో యోసేపుకు 17 సంవత్సరాలు ఉన్నాయని మనము చదువుతాం. ఇదే ఆదికాండం 41-46లో మనం చూసినట్లయితే యోసేపుకు 30 ఏళ్ళు ఉందని రాయబడాను. అంటే ఇంచుమించు 13 సంవత్సరాలు యోసేపును ప్రభు ఏం చేశాడు? కప్పి దాచాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి, లోకం చూడడానికి 13 ఏళ్ళు కప్పి ఆయన కాచాడు అనమాట. హల్లెలూయా. ఈ రోజున మీ యొక్క కుటుంబాల్లో కూడా మిమ్మల్ని, కొన్ని కుటుంబాలని ఆయన కప్పి కాస్తాడు. కాలం వరకు ఆయన కప్పి కాచే దేవుడుగా ఉన్నాడు. కొన్నాళ్ళు మనము సమస్యలని ఎదుర్కోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. మరి యోసేపును దేవుడు దాచాడు కనుక ఈ ఐగుప్తు దేశంలో 13 ఏళ్ళు ఆయన దాచాడు. హల్లెలూయా. 13 ఏళ్ళు ఆయన్ని దాచాడు. ఆ 13 ఏళ్ళలో ఆయన అనేకమైన బాధల్లో, అనేకమైన శోధనల ద్వారా తను వెళ్ళాడు. మనం కూడా ఒకవేళ ఈ రోజున శోధనలు మనము ఎదుర్కొంటున్నామంటే మర్చిపోవద్దండి, దేవుడు ఆల్రెడీ మిమ్మల్ని ఆయన దాచి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మిమ్మల్ని కప్పి ఉన్నాడు. మిమ్మల్ని కప్పి ఉన్నాడు కనుకనే మీకు ఆ శోధనలు మీరు ఈ రోజున ఎదుర్కొంటూ ఉన్నారు. యోసేపు ఎలాగైతే కప్పబడి ఉన్నాడో, ఎలాగైతే దాచబడి ఉన్నాడో, దేవుని హస్తంలో ఆయన దాచినప్పుడు, ఆయన కప్పబడినప్పుడు ఆయన శోధనలకు గురి అయ్యాం. ఒకవేళ ఈ రోజున మనం కూడా ఏదో ఒక శోధనలు, ఆర్థిక పరిస్థితులైనా, ఆరోగ్యం పరిస్థితులైనా, లేకపోతే మన కుటుంబంలో సమాధానం లేని పరిస్థితుల్లో మనము ఉన్నట్లయితే దేవుడు ఆల్రెడీ మనల్ని కప్పి కాచి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీకు రాబోయే రోజులలో ఆ యొక్క ఆశీర్వాదాన్ని ఎలాగైతే యోసేపును ఆశీర్వదించాడో అలాగా మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. దావీదును మనము చూసినట్లయితే, దావీదు గొలియాతుకు ముందుగా వెళ్ళడానికి ముందుగా సౌలు దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాడు? నేను సింహాన్ని చీల్చాను, తోడేల్ని చీల్చాను అని చెప్తూ ఉన్నాడు. దాన్ని ఎవరైనా చూసారా? ఎవరు చూడలే. తనే సంధించాడు, తనే ఎదుర్కొన్నాడు. ఆ శోధనను తనే ఎదిరించి తనే జయించాడు. జయించింది సౌలు దగ్గరికి వచ్చి చెప్పాడు. సౌలు దగ్గరికి వచ్చి చెప్పినప్పుడు ఇంకొక శోధనని ఎదుర్కొనేటప్పుడు ఏమైంది? ఆ దేశమే చూసింది. హల్లెలూయా. మనము చిన్న చిన్న శోధనలు మన జీవితాల్లో మనం ఎదుర్కొనేటప్పుడు, పెద్ద శోధనలు మనకు ఎదురుగా వచ్చినప్పుడు, నువ్వు దాన్ని జయించేటప్పుడు ప్రభు నిన్ను బహిరంగంగా అందరూ చూసేలాగా ఆయన నిలబెడతాడు. హల్లెలూయా. అన్ని శోధనలు ఎదిరించి జయించాడు గనక యోసేపు, మరి ఆ యొక్క ఆదికాండం 42 నుండి 45 వరకు మనము చదివినప్పుడు ఊరేగింపు తీసుకెళ్లారంట. హల్లెలూయా. ఆ యొక్క ఫరో యొక్క 2వ రథం పైకి ఎక్కించి ఆ యొక్క దేశమంతా కూడా తిప్పాడన్నమాట. హల్లెలూయా. మనము ఎప్పుడైతే శోధన మన కుటుంబంలోనే, మనలోనే మనము ఎదుర్కొంటామో, మన ఆశీర్వాదం వచ్చేటప్పుడు ఇతరులు చూస్తారు. హల్లెలూయా. శోధనలు వచ్చేటప్పుడు నువ్వు, నీ కుటుంబము నువ్వు ఎదుర్కొని నువ్వు జయించినట్లయితే, వ్యక్తిగతంగా అయినా కుటుంబ పరంగా అయినా నువ్వు ఎదిరించి జయించినట్లయితే, నీకు ఆశీర్వాదం వచ్చేటప్పుడు దేశమే చూస్తుంది. అందరూ చూసేలాగన దేవుడు హెచ్చిస్తాడు. హల్లెలూయా. ఆయన కప్పి దాచే దేవుడు అంటే నిన్ను లోకానికి చూపించడానికి. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన మంచి కార్యాలు,
చేస్తూ అనేక జీవితాల్లో అద్భుత కార్యాలు చేస్తూ అనేకుల్ని విడిపిస్తూ ఆయన మంచి జీవితాన్ని సాక్షిగా ఆయన జీవించాడు. ఒక రోజున ఆయన్ని కొట్టబడి ఆయన సిలువలో వేయబడ్డాడు. సిలువలో వేయబడిన తర్వాత ఆయన్ని సమాధిలో ఉంచారు. ఆయన్ని 3 రోజులు దేవాది దేవుడు దాచి కప్పాడు. హల్లెలూయా. ఈ లోకంలో యేసయ్య శరీరధారిగా లేకుండా ఆయన దాచి కప్పాడు. కానీ 3వ రోజున ఆయన పునరుద్ధానమైన దేవుడుగా మరల తిరిగి లేచి అనేకులకి దర్శనాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. ఆయన కప్పి కాపాడి ఈ రోజున ఆయన మరల తిరిగి లేచాడు గనక నిన్ను నన్ను ఆయన మరల జీవింప చేసే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆ శోధనలోకి ప్రభువైన యేసుక్రీస్తు కూడా వెళ్ళాడు గనక మనం కూడా ఒకవేళ ఈ రోజున ఆ శోధనలో మనము ఏదో మన జీవితంలో ఒక కష్ట పరిస్థితుల్లో మనము వెళ్తూ ఉన్నట్లయితే మర్చిపోవద్దండి, యేసుక్రీస్తే ఆ యొక్క శోధనల ద్వారా వెళ్ళి ఆయన మరల జయించాడు. మనము శోధనలోకి వెళ్ళడం కూడా మనము జయించడానికి. హల్లెలూయా. మనము జయించి ఎలాగైతే యేసయ్యను అందరికంటే ఎక్కువగా ఆయన హెచ్చించాడో, తన కుడి పాశాన్న ఆయన్ని కూర్చోడానికి ఎలాగైతే దేవాతి దేవుడు నిర్ణయించాడో అదేలాగున నిన్ను నన్ను కూడా ఆయన హెచ్చించి ఆయన ఆశీర్వదించి అనేకులు మనము ఆశీర్వాదాన్ని పొందిన తర్వాత అనేకులు చూసేలాగున నిన్ను నన్ను ఆయన నిలిపే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఈ రోజున మిమ్మల్ని మీ కుటుంబాలని ఆయన కప్పి దాచే దేవుడుగా ఆయన ఉన్నాడు. హల్లెలూయా. అందరూ లేచి నిలబడాలి. మరి ఈ యొక్క సందేశం ఇంకా నా యొక్క మెసేజ్ ఉంది కాబట్టి సమయం లేదు కాబట్టి నేను ఇక్కడితో ముగిస్తున్నాను. మరి ఈ రోజున మనకు కావాల్సిన ఒక్క మాట, ఆయన మనల్ని కప్పి ఆయన దాచే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. హీ విల్ కవర్ అండ్ హీ విల్ హైడ్ యు. హల్లెలూయా. మరి ఈ రోజున ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలోన దాచుచు తన గుడారపు మాటున నన్ను దాచుచు ఆశ్రయ దుర్గము మీద ఆయన నన్ను ఎక్కించిన. ఎలాగైతే ఆశ్రయ దుర్గము పైన యోసేపును ఎక్కించిన దేవుడు నిన్ను కూడా ఆయన హెచ్చించాలని ఆశించే దేవుడై ఉన్నాడు. ఆయన నిన్ను కప్పి ఆయన దాచే దేవుడుగా ఆయన మన మధ్యలో ఆయన సంచరిస్తూ ఉన్నాడు. అందరూ కూడా కళ్ళు మూసి, ప్రభా నా దాగు చోటు నీవే నా తండ్రి, ఇదిగో ప్రభా ఒక్కసారి తండ్రి నా ప్రభా నన్ను కనికరించుము నా తండ్రినైనా, నన్ను కప్పి దాచే దేవుడు తండ్రినైనా, ఓ తండ్రినైనా ప్రభా యోసేపును 13 సంవత్సరాలు కప్పి దాచావు తండ్రినైనా, ఇదిగో నా తండ్రినైనా నా కుటుంబము ఇదిగో తండ్రినైనా ఈ ఫలానా శోధనల ద్వారా వెళ్తున్నాను తండ్రినైనా, ఫలానా బలహీనత ద్వారా వెళ్తున్నాను తండ్రినైనా, ఫలానా బాధ ద్వారా వెళ్తున్నాను తండ్రినైనా, ఫలాని కన్నీటి ద్వారా ఒకవేళ 5 సంవత్సరాల నుండి లేకపోతే 7 సంవత్సరాల నుండి 10 సంవత్సరాల నుండి 20 సంవత్సరాల నుండి ప్రభా ఇదే సమస్య ఉన్నది. ఒకవేళ బాధతో ఉన్నారా, యోసేపును ఎలాగైతే హెచ్చించాడో, యోసేపు ఆశీర్వాదాన్ని పొంది ఎలాగైతే ఆ దేశమంతా చూసిందో అలాగనే నువ్వు నీ సమస్యల నుండి విడుదల పొందే రోజు ఈరోజు. నిన్న ఆయన ఆశ్రయ దుర్గము మీద ఆయన ఎక్కించే దేవుడై ఉన్నాడు. ఆయనే మన ఆశ్రయ దుర్గమై ఉన్నాడు. అందరం కూడా ఆ దేవాతి దేవునికి వందనాలు చెల్లిస్తూ, దేవా నన్ను కప్పి దాచే దేవుడు ప్రభా, ఓ ప్రభా నీ యొక్క రెక్కల నీడల ప్రభా నన్ను దాచుము నా తండ్రి, ఓ యేసయ్య నన్ను దాచుము నా ప్రభా, నా కుటుంబాన్ని దాచు యేసయ్య. అందరూ కూడా సమర్పణతో మహాపరిశుద్ధుడా యేసయ్య మీ పరిశుద్ధ పాదములకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రినైనా. ఈ సాయంకాల సమయంలో కూడా తండ్రినైనా మమ్మల్ని కప్పి దాచే దేవుడు తండ్రి నా ప్రభువా,
నీ రెక్క నీడలో ప్రభా, నీ రెక్కలో తండ్రి ప్రభా, ఇదిగో ప్రభా నా తండ్రి నాయనా, మాకు సురక్షితమైన తండ్రి నాయనా కాపుదల ప్రభు, మమ్మల్ని దాచే దేవుడవు ప్రభువా. అపవాది కళ్ళ దృష్టి నుండి ప్రభువా, అపవాది ఎవరిని మృంగుదమో అని ప్రభా తిరుగుతున్న అపవాది యొక్క దృష్టి నుండి తండ్రి నా ప్రభువా, వాడి యొక్క హస్తము నుండి ప్రభువా, అపవాది యొక్క కబంధ హస్తము నుండి ప్రభువా మమ్మల్ని దాచిన దేవుడవు తండ్రి. ఓ ఇంతవరకు మమ్మల్ని దాచిన దేవుడవు యేసయ్యా. ఇదిగో ప్రభా మీ బిడ్డల్ని ప్రభా ప్రతి ఒక్కరిని దాచి, ప్రతి ఒక్కరిని కప్పి ప్రభువా నీ రెక్కల నీడలో ప్రభా ప్రతి ఒక్కరికి సురక్షితాన్ని కలిగించాలని ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి ప్రభువా, ప్రతి ఒక్కరిని విడిపించండి తండ్రి నాయనా. ఎదుర్కొంటున్న శోధన నుండి ప్రభువా తప్పించండి తండ్రి. ప్రభువా అనారోగ్యం నుండి తండ్రి నాయనా తప్పించండి ప్రభువా. ఆర్థిక పరిస్థితుల నుండి తప్పించండి యేసయ్యా. ప్రభువా శాపముల నుండి తప్పించండి ప్రభువా. ప్రభువా ప్రతి ఒక్కరిని దాచండి ప్రభువా, అపవాది దృష్టి నుండి దాచండి ప్రభువా. ప్రతి ఒక్కరిని ప్రభువా మీరు ప్రేమించి, మీరు కప్పి ప్రభువా మీరు దాచినందుకు మీకు వేలాది వందనాలు. కూడి వచ్చిన ప్రతి బిడ్డని పేరు పేరుగా దీవించి ఆశీర్వదించండి. మీ నామానికే మహిమ కలుగునుగా. ఆశీర్వదించండి, నడిపించండి. యేసయ్య మహాపరిశుద్ధ నామములో ప్రార్థించి పెట్టుకున్న పరమ తండ్రి, ఆమేన్ ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధ నామాన్ని సన్నిధించుము. నా ప్రాణమా యెహోవా